వచ్చేస్తుంది. గ్రామం నందికంది, సంగారెడ్డి జిల్లా. ఈ మందిరానికి ఇది 10వ శతాబ్దం 10-11వ శతాబ్దంలో నిర్మించబడింది. కళ్యాణ చాణక్యులు నిర్మించారు. ఇది చాలా పురాతనమైన దేవాలయము. దీనికి ముందు జనాలు రాకుండా కానీ తర్వాత మీడియా ప్రభావం వలన రాను ప్రజలు విపరీతంగా వస్తున్నారు. ఇక్కడ వచ్చిన వారికి కూడా వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. 11 చుట్లు, 21 చుట్లు, 41, 108 చుట్లు తిరుగుతున్నారు. వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. ప్రజలు చాలా వస్తున్నారు. మరి దీనికి మేము ప్రతి సోమవారము భజన కార్యక్రమం చేస్తాము. మరి ప్రతి గురువారము భగవద్గీత కార్యక్రమం ఉంటుంది. శ్రావణ మాసము, కార్తీక మాసము 41 డేస్ భగవద్గీత చదువుతారు. మరియు భజన కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రతి పౌర్ణమికి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అంటే అన్నదాతల సాయంతో అన్నదానం చేస్తాము. ఆ రోజు నైట్ మొత్తము భజన కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ గుడి చాలా ప్రసిద్ధమైన, ఎందుకంటే ఇక్కడ ముందు ఉన్న ద్వారంలో గుడికి 6 రంధ్రాల నుంచి మరి అప్పటి టెక్నాలజీ రంధ్రాలు మనకు ఉన్న సంవత్సరంలో 6 ఋతువులలో ఒక్కొక్క ఋతువులో ఒక రంధ్రం ద్వారా శిఖరం పైన సూర్యకిరణాలు పడి ఆ సూర్యకిరణాలు శివలింగం పైన పడేటట్లు అప్పట్లో నిర్మితం చేయడం జరిగింది. మరి యొక్క శివలింగము అంటే ఇటువంటి శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి. మనం ఒక్కసారి ఈ శివలింగానికి అభిషేకం చేస్తే 1000 శివలింగాలకు అభిషేకం చేసినంత పుణ్యం వస్తుందని చాలామంది చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ గుడికి దినదినంగా చాలామంది అంటే మన ఆంధ్ర నుంచి, హైదరాబాద్ నుంచి, చుట్టుపక్కల ఈ గ్రామాల నుంచి చాలామంది ప్రజలు, విదేశీయులు కూడా ఇది టూరిజంలో ఈ గుడి ఉండడం వలన విదేశీయులు కూడా ఇక్కడ వస్తున్నారు. వారి కొరకు ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కూడా కట్టించడం జరిగింది విదేశీయులు ఉండడానికి. ఇది చాలా అభివృద్ధి చెందుతుంది కాబట్టి జనాలు చాలామంది వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా భక్తులకు మేము వారికి నీడ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి వాటర్ సదుపాయము, వారికి కావాల్సిన సదుపాయాలన్నీ క్యూ పద్ధతిలో పోవడానికి ఒక 40 మంది వాలంటీర్లు ఇక్కడ మేము పనిచేస్తున్నాము. అంటే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి స్పర్శాభిషేకం, అంటే అభిషేకం ప్రతి ఒక్కరికి కూడా నీటి ద్వారా అభిషేకం, శివలింగానికి అభిషేకం చేసే ఏర్పాటు మేము చేయడం జరిగింది. చేస్తున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మనకి ఇక్కడ జనాలు చాలా ఎక్కువగా వస్తూ ఉన్నారు. సర్పంచ్ గారి ఆధ్వర్యంలో పండ్లు, అంటే వచ్చిన భక్తులందరికీ కూడా అల్పాహారము, పండ్లు, అంటే ఒక్క పొద్దు ఇడవడానికి, ఉపవాసం వదిలిపెట్టడానికి అని సర్పంచ్ గారి ఆధ్వర్యంలో పండ్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. భజన కార్యక్రమం జరుగుతుంది, భగవద్గీత కూడా జరుగుతుంది. రామలింగేశ్వర టెంపుల్ నందికంది గ్రామం, సదాశివపేట, సంగారెడ్డి జిల్లా. ఈరోజు శివరాత్రి పురస్కరించుకొని మా ఊరికి ఇంచుమించు 15 నుండి 20 వేల మంది జనాలు వచ్చినట్టు కనిపిస్తున్నారు. ఇక్కడ దానికి తగ్గ ఏర్పాట్లు ఆలయ కమిటీ నుండి మా నుండి అందరం కలిసి చేశాము. ఒక 40 మంది యువకులు ముంగటికి వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు వారికి కావాల్సిన ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కానీ, క్యూ లైన్లలో కానీ ఎటువంటి ఇబ్బందులు కాకుండా చూస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు రాత్రికి మనకు భజన కార్యక్రమం మరియు టైంలో మళ్ళీ అభిషేకం జరుగుతుంది. తెల్లవాళ్ళు జాగరణ చేస్తుంది ఇక్కడ. ఈరోజు మనం సాయంత్రం 6 గంటలకు ఇక్కడ పళ్ళ పుంజుని ఉంటుంది. ధన్యవాదాలు. అందుకని పార్వతీరామ ఇది బ్రహ్మసూత్ర శివలింగం గల శివాలయం. అందుకే భక్తులు ఈ శివలింగానికి ఒకసారి దర్శనం చేసుకుంటే 100 సార్లు దర్శనం చేసుకున్నటువంటి పుణ్యం లభిస్తుందని చెప్పేసి చుట్టుపక్కల గ్రామాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కానీ, ఇతర రాష్ట్రాల నుంచి కానీ అనేక మంది భక్తులు ఉదయం పొద్దున 6 గంటల నుంచి బారు జనాలు ఇప్పటి వరకు ఇంచుమించు 10,000 వరకు దర్శనాలు చేసుకున్నారు. ఇంకా క్యూ లైన్లో కూడా ఉన్నారు. సాయంత్రం వరకు దర్శనాలు ఉంటాయి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నీడ టెంట్లు వేయించడం జరిగింది. వాటర్ సదుపాయం కూడా సమకూర్చడం జరిగింది. వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కమిటీ ఈ మధ్యలో ఏర్పాటు చేయడమైంది. ఆ కమిటీ ద్వారా ఈ ఏదున్న కార్యక్రమాలు చేయడానికి కమిటీ. ఓం నమః శివాయ.